హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నేను నారీశక్తి ప్రోగ్రామ్కి కట్టుకున్న శారీ అండి. ఇది వెస్టీజ్ డ్రెస్ కోడ్ అండి. శారీ ఉంటుంది, డ్రెస్ ఉంటుంది, అలాగే మనం కోట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఫస్ట్ టైం వెస్టీజ్ శారీ కట్టుకున్నాను ఫ్రెండ్స్, అందుకే షేర్ చేశాను. అండ్ హెయిర్ కట్ కూడా చేపించుకున్నాను, ఎందుకంటే హెయిర్ గ్రోత్ నాకు ఈ మధ్యలో కొంచెం కనిపించింది. అందుకే కొంచెం డ్యామేజ్ అయిన హెయిర్ అంతా కట్ చేపించుకొని ఇలా మంచి సెట్ చేయించుకున్నాను అండి. మేమందరం కలిసి ఇప్పుడు నారీశక్తి ప్రోగ్రాంకి వెళ్తున్నాము అండి. ఎక్కడ అంటే పెద్దంబర్పేటలో అండి, హైదరాబాద్లో జరుగుతుంది. ఫస్ట్ టైం అండి మేము ఇట్లా ఉమెన్స్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం. అంటే మేము జాయిన్ కాకముందు కూడా జరిగింది అన్నట్టు, కాకపోతే అప్పుడు అందరికీ కలిసి జరిగింది. ఇప్పుడేమో ఓన్లీ మా ఎంఎస్ఆర్ గురూజీ టీమ్కి అండ్ సైదుల్ కోర్ టీమ్కి మాత్రమే అండి. వెస్టీజ్లో చాలా టీమ్స్ ఉంటాయి అండి, అందులో మీకు నచ్చిన టీం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు వెస్టీజ్లో జాయిన్ అయ్యేటప్పుడు కంపల్సరీ టీం మాత్రం మంచిది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నానండి. నాకు దొరికిన టీం మాత్రం చాలా బెస్ట్ అంటే బెస్ట్ టీం అండి. ఎందుకు ఏంటి అనేది మీకు త్వరలోనే ఒక వీడియో రూపంలో నేనే మాట్లాడుకుంటూ షేర్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఫైనల్గా అయితే ఆటో ఎక్కి బస్ ఎక్కి అండ్ పెద్దంబర్పేటకు వచ్చాము అండి. చాలామంది వెస్టీజ్ బిజినెస్ చేయమనేసి అడిగితే చాలామంది చాలా సాకులు చెప్తారు. ఇప్పుడు నాతో పాటు మా రోజా కూడా వచ్చింది అండి. 8 months బేబీని తీసుకొని వచ్చింది. మీరే చూడండి, మా ఇంటి దగ్గర అమ్మాయి. మనం ఏదైనా సాధించాలి అనుకునేటప్పుడు సాకులు మాత్రం అస్సలు చెప్పొద్దు. ఇది మేము మా సార్ వాళ్ళు చెప్తే తెలుసుకున్నామండి. రియలే కదా ఫ్రెండ్స్, మనం ఎందులో అయినా కష్టపడితే కంపల్సరీ విజయం వస్తుంది అండి. దానికి సాకులు చెప్తే మాత్రం అక్కడనే ఉండిపోతాము. ఇది ఓన్లీ ఉమెన్స్ మాత్రమే అండి. మీరే లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఎంతమంది వస్తున్నారనేది. కంటిన్యూగా వస్తానే ఉన్నారు అండి. ఇంకా పెద్ద ఫంక్షన్ హాల్లో పెట్టారు, అయినా కూడా ప్లేస్ సరిపోవట్లేదు, ఎందుకంటే మా టీం అంత పెద్దగా ఉంటుంది అన్నట్టు. ఇంకా మేము మా టీం వాళ్ళు వస్తున్నారండి, కొందరు గేట్ దగ్గర ఉన్నారు, కొత్త వాళ్ళు వచ్చారు అన్నట్టు. శారీస్ కూడా తీసుకుందామనేసి అక్కడ చూస్తున్నారు. ఆల్రెడీ మొత్తం చాలామంది వచ్చేసారు. హాల్ ఫుల్ అయిపోయింది అండి. కింద కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉందో లేదో చూసుకోవాలి అండి. ఇంకా మా సారు కొంచెం లేట్గా వచ్చామనేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆపేశారన్నట్టు ఒక 5 minutes. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వడానికి అందరం కూడా ఇక్కడ వెళ్తున్నాము. ఒక్కరిద్దరం కాదు కదా ఫ్రెండ్స్, చాలామంది ఉన్నాం కదా. మా ప్రోగ్రామ్ ఎప్పుడూ కూడా ఫస్ట్ జాతీయ గేయం జనగణమనతో స్టార్ట్ అవుతుంది. తర్వాత తెలంగాణ సాంగ్ కూడా ఉంటుంది. ఇంకా జాతీయ గేయం జనగణమన వేయడం అయిపోయింది. అందరం కూడా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుంటున్నాము. మాకు ముందట కొంచెం ప్లేస్ దొరికింది అండి కింద, ఇక్కడ కూర్చుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో. తర్వాత ఫస్ట్ కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, దాంతో స్టార్ట్ చేశారన్నట్టు. చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈరోజు స్పెషల్ గెస్ట్ కూడా వస్తున్నారండి. దీపక్ సూద్ సార్ అండ్ సుబ్బయ్య శెట్టి సార్ వస్తున్నారు అన్నట్టు. అందుకే ఇంతమంది ఇంకా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నామండి. మాకు జూమ్ మీటింగ్లో చెప్తుందండి ఈ మేడం వచ్చేసి, మాకు కూడా ఎక్కువగా తెలియదు కానీ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నాము. జూమ్ మీటింగ్లో ఎప్పుడు చూస్తాం కానీ స్టేజ్ పైన చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. ఇంకా స్టార్ట్ చేశారు. ఇంతమందిని ఉమెన్స్ని మా టీంలో చూడడం మాత్రం నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి. జాయిన్ అయ్యి దాదాపు 9-10 months అవుతుంది కానీ ఇంతమందిని ఎప్పుడు చూడలేదన్నట్టు. అందుకే మేడం ఒక చిన్న స్పీచ్ ఇచ్చారన్నట్టు లేడీస్ గురించి. మీటింగ్ స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా దీపక్ సూద్ సార్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయడానికి మా సార్ వాళ్ళందరూ వచ్చి ఇలా పూలతో సత్కారం చేసుకుంటూ, సన్మానంలాగా చేసుకుంటూ స్టేజ్ పైకి తీసుకొస్తున్నారండి. దీపక్ సూద్ సార్ వచ్చేసి వెస్టీజ్ ఫౌండర్ అండి. గౌతమ్ బాలి సార్తో పాటు ఇంకా ఇద్దరు ఫౌండర్స్ ఉంటారు, అందులో ఒకరు దీపక్ సూద్ సార్ అండి. మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాము. సుబ్బయ్య శెట్టి సార్ని అయితే నేను ఒక 2-3 months బ్యాక్ మీటింగ్కి వెళ్ళినప్పుడు చూశానండి. సుబ్బయ్య శెట్టి సారు ఎవరు అంటే, వెస్టీజ్లో 40 lakhs పైన ఇన్కమ్ తీసుకుంటున్న సౌత్ ఇండియన్ సార్ అండి. ఇంకా సారు తెలుగు నేర్చుకొని మరీ మాట్లాడతారు అండి. సుబ్బయ్య శెట్టి సారు చాలా బాగా మాట్లాడతారు. అండ్ మా సార్ వాళ్ళందరూ కూడా చాలా రెస్పెక్టింగ్గా దీపక్ సూద్ సార్ని స్టేజ్ పైకి తీసుకొస్తున్నారు. ఇక్కడ స్టేజ్ దగ్గర మేము ఉన్నామండి. నేను ఎక్కడున్నానో సరిగ్గా కనిపించట్లేదు కానీ ఇప్పుడు కనిపించవచ్చు నాకు తెలిసి. స్టేజ్ పైకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇంతమందికి లైఫ్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు కదా ఫ్రెండ్స్. చాలామందికి
కంపల్సరీ ఉంటుంది అండి మనసులో మాత్రం. అందుకోసమే ఇంత మంచిగా సార్ వాళ్ళని రిసీవ్ చేసుకున్నారన్నట్టు మా సార్ వాళ్ళందరూ కూడా. ఎంఎస్ఆర్ గురూజీ గారు రాలేదు అండి, వీలు కాలేదు. ఎంఎస్ఆర్ అసోసియేషన్ మాది సైదుల్ కోర్ టీంలో ఉన్నామండి ప్రస్తుతం అయితే. మా అప్లైనర్ వచ్చేసి కేదారి గౌడ్ సారు అండ్ మా స్పీకరు వచ్చేసి సైదుల్ సార్ అండి. చాలా బాగా చెప్తారు, అసలు ఒక్కసారి వింటే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకా సార్ వాళ్ళకి కొంచెం పూలదండలు ఇచ్చి తర్వాత బొకే ఇచ్చి సన్మానం చేశారన్నట్టు. గౌతమ్ బాలి సార్ కూడా వచ్చారు అండి ఒక 2-3 మంత్స్ బ్యాక్. సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా అట్లానే రిసీవ్ చేసుకొని ఇంకా సన్మానం చేశారన్నట్టు ఫస్ట్ సార్ వాళ్ళని. మేము ఫ్రంట్ సైడే ఉన్నాం కాబట్టి మాకు కంప్లీట్గా బాగా కనిపించింది అండి, దగ్గర నుంచి చూడగలిగాము. ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి వెస్టీజ్లో ఉండడం. ఎందుకంటే ఇట్లాంటి ఒక గొప్ప ఆపర్చునిటీ మీకు లైఫ్లో వెతుక్కున్నా దొరకకపోవచ్చండి. ఇది నా ఒపీనియన్, మీ అందరి ఒపీనియన్ కావాలని రూల్ ఏం లేదు. కాకపోతే నాకైతే అనిపించింది అన్నట్టు ఇవన్నీ చూసిన తర్వాత. ఇప్పుడు మా సైదుల్ సార్ వచ్చేసి ఫస్ట్ మేడంని ఇన్వైట్ చేస్తున్నారు అండి మాట్లాడడానికి. At a time
ఈరోజు తెలిసింది ఇది నాది శక్తిగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వచ్చారు. దీపక్ గారు నేను బ్రహ్మోత్సవాలు చేస్తాను. ఈరోజు మీరు లేదా ఇప్పుడు ఒక పని చేయాలి. ఇప్పుడు మనం క్లాస్ పెట్టాము, స్టేజ్ వచ్చారు, సార్ వచ్చారు, అందరికీ క్లాస్ పెట్టాము. ఇప్పుడు ఒక నిమిషం మన కోసం ప్రార్థన. ఎందుకంటే మీరందరూ చాలా మంది పని చేస్తున్నారు. నేను ఎందుకు మంచి పని చేస్తున్నారో అతన్ని ఎందుకు ఆ పని అంత మంచిది నేను చెప్తాను. ఒక 1 minute కోసము మనమే మనం ఎప్రిషియేట్ చేద్దాం. కోసము మనం మనమే మనసు నుంచి వెళ్ళినా 1 2 3 1 2 3 ఎప్పుడు మంచి పని చేయనప్పుడు మనసునే మీరు మన కోసం ప్రారంభించాలి. ఓకే ఓకే ఎప్పుడు మనం పని చేస్తాం కదా మనకే మనం క్లాప్ పెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. గుడ్. మీరందరూ పని చేస్తున్నారు, మీరందరూ డబ్బు సంపాదిస్తున్నారు. ఆ డబ్బు చాలా వాల్యుబుల్ డబ్బు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద మెట్రోలో 2 ఇన్కమ్ కావాలని చెప్తారు. ఇంటి నడపడానికి 2 ఇన్కమ్ కావాలి, ఒకటే ఇన్కంలో ఇంటి రన్ చేయడానికి కావాలని చెప్తారు. मुझे तेलुगु भी नहीं आती, कन्नड़ भी नहीं आती, मलयालम भी नहीं आती, कुछ नहीं आती. राइट. तो मैं आप लोगों से पूछना चाहता हूँ, आज हिंदी कितने लोगों को समझ आती है? सबको? अंदर हिंदी मैं तेलुगु थोड़ी सी सीखना चाहता हूँ. राइट. तो क्या आप मुझे तेलुगु सिखाना कोशिश करेंगे? थोड़ा राइट. तो मुझे केवल एक चीज मैं एमडी और हम लोग बैठते थे और डिस्कस करते थे व्यक्ति को कैसे आगे लेके जाए. तो मैं हमेशा सबसे यही पूछता था व्यक्ति लॉन्च क्यों कर रहे हैं, और वो हमेशा जवाब देते थे कि दीपक व्यक्ति को इसलिए लॉन्च करना है कि हम लोगों की जिंदगियों को बदले. और आज यहाँ आके इतना प्राउड महसूस हो रहा है को फॉर व्यक्ति कि आज कितनी फीमेल की लाइफ यहाँ पे ऑलरेडी बदल चुकी है कि आज फीमेल लाखों रुपया आज व्यक्ति से कमा रही है. और यही नहीं, 2018 में एक सपना और लिया हम लोगों ने. 2018 में हम लोगों ने सोचा कि इंडिया में अगर इंडिया को आगे बढ़ना है, अगर कंट्री को आगे बढ़ना है, तो मैं आपको बता दूं 2018 से मैं ये ट्रेंड था कि अगर इंडिया को आगे बढ़ना है तो आप 2 प्रकार के लोग ही इंडिया को आगे बढ़ा सकते हैं. और वो है पहला यूथ. या ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మా అప్లైనర్ కేదార్ గౌడ్ సార్ వీడియో తీస్తున్నారు. ఎంతమంది వచ్చారు అనేది చూడడానికి మీరే చూడండి. అండ్ వీలైతే గమనించండి ఫ్రెండ్స్. ఇంతమంది ఊరికే రారు కదా అండి, పని పాట వదిలేసుకొని. అంటే ఎవరైనా సరే, జెంట్స్కి ఏ పనులు ఉంటాయో తెలియదు కానీ మాకు లేడీస్కి అయితే చాలా పనులు ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో చేసుకునే పనులైనా, పిల్లల్ని చూసుకోవడమైనా, బయటికి వెళ్ళడమైనా కొన్ని పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్. అవన్నీ వదులుకొని అయితే రారు కదా అండి. ఇదొక్క పాయింట్ మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను అనుకొని మరి ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. అందరం కూడా లీడర్స్ చాలామంది డ్రెస్ కోడ్లో వచ్చామండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం నార్మల్గా రెగ్యులర్ డ్రెస్లో వచ్చారు అండి. ఒక్కసారి చూడండి, ఎక్కడైనా మీకు ఖాళీ ప్లేస్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? అందుకే ఒక్కసారి వెస్టీజ్ గురించి ఫస్ట్ కస్టమర్ బెనిఫిట్స్, బిజినెస్ బెనిఫిట్స్ 2 రకాలు ఉంటాయండి. అవేంటో ఫస్ట్ మీరు తెలుసుకొని అప్పుడు వెస్టీజ్లో జాయిన్ అవ్వాలా లేదా అనేది ఆలోచించండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏమో మేడం మాట్లాడారు, ఇప్పుడు సార్ మాట్లాడుతున్నారండి, దీపక్ సూద్ సారు. ఇద్దరికీ తెలుగు రాదు, కాకపోతే మేడం మాట్లాడింది మస్తు అర్థమైందండి కంప్లీట్గా. ఇప్పుడు సార్ కూడా అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లోనే మాట్లాడుతున్నారు. తెలుగు రాకపోయినా సరే మనం భాష కాకుండా దాని వెనుక భావం అర్థం చేసుకుంటే బెటర్ అనేసి అంటారు కదా ఫ్రెండ్స్. అలా అర్థమైంది అన్నట్టు చాలామందికి. ఫైనల్గా అయితే మీటింగ్ కంప్లీట్ అయింది అండి, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అండి. చాలా చాలా మంచిగా అనిపించింది. మా సార్ కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఒక 3 కప్పులు ఒకే దగ్గర ఉంటే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు అనేసి అంటారు కదా ఫ్రెండ్స్. కానీ ఒక్కసారి గమనించండి, ఇంతమంది ఆడవాళ్ళు తెలుసుకొని వస్తున్నారా అనే విషయం కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను.
అందుకోసమే ప్రత్యేకించి చెప్తున్నానండి. మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమందరం ఆల్రెడీ లంచ్ బాక్స్ తెచ్చుకున్నాము. ఎందుకంటే టైం వచ్చేసి 2:30 అట్లా అవుతుంది అన్నట్టు మీటింగ్ అయిపోయేసరికి. అందుకే లంచ్ బాక్స్ తినేసి బయలుదేరుతున్నామండి. మా టీం వాళ్ళందరం కూడా. మేమే కాదు ప్రతి ఒక్కరు లంచ్ బాక్స్ తెచ్చుకున్నారు అండి. అంటే కొంతమంది దూరం వెళ్ళేవాళ్ళు. ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము అండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా చూడాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇది అండి. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్.